ఇక్కడ మరో విషయము చెప్పవలెను. ఈ రాత్రి నా సోదరుడు ఇచ్చట లేడను కొంటాను. ఒకరు ఈ ఆలయమును విడిచి సహోదరుడు జూనియర్ జాక్సన్ యొక్క ఆలయమునకు వెళ్ళిరని అపహాస్యము చేసిరి. వారు చచ్చిన పక్షుల మధ్యకు వెళ్ళిరని హేళన చేసిరి. అటువంటి మాట అన్నందుకు మీరు సిగ్గుపడుట లేదా? మీరు ఎవరన్నాగాని మీరు నా పిల్లలు గనుక నేను సిగ్గుపడుచున్నాను. అటువంటి మాటలు మాట్లాడరాదు. జూనియర్ జాక్సన్ నా సోదరుడు, డాన్ రెడల్ నా సోదరుడు. మంచిది, వారిని ఏమీ అనవద్దు. కొంతకాలము తరువాత అది దేవుని సంబంధమైనదో కాదో తేలిపోవును. వారిని ఏమీ అనవద్దు, వారు పసిపిల్లలు. వారిని మనము ఏమీ అనరాదు. కాని వాక్యము యొద్దకు వచ్చినప్పుడు నిజంగా వారేమయ్యున్నారో తేలిపోవును అని చెప్పాను. ఇప్పుడు ఆ విషయములో అసమ్మతిని తెలియజేయు హక్కు సహోదరుడు జూనియర్ జాక్సన్కు ఉన్నది. అతడు తన సంఘములో ప్రజలందరి మధ్య వారు భాషలతో మాట్లాడవచ్చునని కోరి అన్నాడు. ఆ బాధలు సహోదరుడు జూనియరే సహించును, అది అతని ఇష్టము. కాని మనందరివలెనే జూనియర్ జాక్సన్ వర్తమానమును నమ్ముచున్నాడు. అతడు మనలో ఒకడు. అక్కడికి వెళ్ళితే చచ్చిన పక్షుల మధ్యకు వెళ్ళినట్లు కాదు. జూనియర్ జాక్సన్ దైవజనుడు. నా పూర్ణ హృదయముతో అతనిని ప్రేమించుచున్నాను. ఈ రాత్రి ఇక్కడ లేడు గనుక నేను చెప్పవలెననుకున్నదంతా చెప్పెదను. డాన్ రెడల్. డాన్ కూడా ఈ రాత్రి ఇక్కడ లేడనుకుంటాను. ఎందుకనగా వారికి స్వంత ఆలయములున్నవి. ఈ ఆలయమునకు వచ్చు ప్రతి వ్యక్తి డాన్ రెడల్ లేదా జేటీ పార్నెల్ లేక మన సోదరుల యొక్క ఏ సంఘమునకు వెళ్ళిపోయినా నేను చాలా సంతోషించెదను. ఏమి చేయవలనన్నదే తెలియదు. ప్రభువా, దీనిని మరల నింపుము. ఒకరు బయటకు పోయిరి గనుక మరొకరిని లోనికి తీసుకొని రమ్ము అని చెప్పెదను. అది నాకు ఇష్టము. వారిని చూచుట నాకు సంతోషము. వారు నా పిల్లలు. జేటీ గాని మరెవరైనా గాని నేను నమ్మినట్లుగానే నమ్మవలెనని లేదు. వారాలాగు చేయనవసరము లేదు. ఈ ఉదయమున నేను చెప్పినట్లుగా నేను నా భార్యతో సమ్మతించను, లేదా నా భార్య నాతో సమ్మతించదు. మేము భోజనపు బల్ల యొద్దకు వెళ్ళినప్పుడు జూనియర్ యాపిల్పై ఇష్టపడవచ్చు, నేను చెర్రీపై ఇష్టపడవచ్చు. సోదరులారా, మేమిద్దరం దానినే తినుచున్నాము. అక్కడ మేము సమ్మతించెదము. కాని మేమిరువురము ఒకే సువార్త ప్రకటించుచున్నాము. అతని సంఘ క్రమశిక్షణ అతని బాధ్యత. పేతురుకు మరియు పౌలుకు మధ్య భేదములున్నవి. వారి బోధలో తేడా కాదు, కాని పేతురు యొక్క స్వయం ప్రవర్తనలో తేడా వచ్చెను. వారద్దరికీ అక్కడే చిన్న తేడాయుండెను. అది వారిని ఎన్నడూ వేరుచేయలేదు. వారు సోదరులు. నిశ్చయంగా మన మధ్య తేడాలుండును. వారి విధానముతో నేను సమ్మతించెను, కాని నిశ్చయంగా వారిని ప్రేమించెదను. కావున సోదరుల గూర్చి చెడుగా మాట్లాడవద్దు.